అసలు ఎంత శబ్దాన్ని పెంచవచ్చో అంత శబ్దం పెరిగేటట్టుగా, శబ్దం నియంత్రణకి ఉపయోగపడే పరికరాన్ని తొలగించి అంత శబ్దం చేస్తూ ఒక్కొక్క వాహనం మీద ముగ్గురు నలుగురు ఎక్కి ఒక్కొక్కసారి దాని మీద నిలబడుతూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ పాము రహదారి మీద ఎలా పాకుతుందో అలా అడ్డంగా నడుపుతుంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు అటువైపు నుంచి వస్తుంటే భయపడిపోయి రహదారికి ఒక పక్కకు వెళ్ళిపోయి నిలబడి అది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి నేను చాలా ప్రేమతోటి చాలా సోదరభావంతో చెప్తున్న మాటలు తప్ప ఎవరిని విమర్శించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఇంత కష్టపడి వినాయక చవితి పందిరి పెడుతున్నారు, ఇంత భక్తితో ఉత్సవాన్ని చేస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని నైవేద్యాలు పెడుతున్నారు, ఇంత సమైక్యతా భావంతో చేస్తున్నారు. చివరికి వచ్చేటప్పటికి నిమజ్జనం దగ్గర